హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ ఆశ్లేష. గైస్, టుడే వీడియో వచ్చేసి మొన్న ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ కన్వర్జేషన్స్లో పార్ట్ 1 వీడియో అనేది పోస్ట్ చేశాను కదా, ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్తే పార్ట్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, నేను లింక్ అనేది ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదైనా ఒక క్వశ్చన్ మన ఇంటర్వ్యూస్లో జనరల్గా అడిగే క్వశ్చన్స్ని ఒక ఆన్సర్ కాకుండా ఒక 4-5 ఎగ్జాంపుల్స్తో ఎలా చెప్పొచ్చు అనేది నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. పార్ట్ 1లో కూడా చేశాను. ఇక నెక్స్ట్ పార్ట్ 1లో ఏంటంటే ఒక 4 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ డూ యువర్ పేరెంట్స్ డూ? దీనికి ఎగ్జాంపుల్, మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ ఆర్ బిజినెస్ మ్యాన్, మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్ ఆర్ హౌస్ వైఫ్, ఇలా కూడా చెప్పచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? వాట్ డూ దే డూ? ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఐ హ్యావ్ 2 siblings, an elder sister and a younger brother. I have 2 siblings, an elder sister and a younger brother. Example 2, no, I don't have any siblings, I am an only child. ఇక్కడ మీరు వచ్చేసి మీకు ఎవరైనా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారు అంటే ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం మీరు చెప్పండి. మీకు సిస్టర్ ఉంటే సిస్టర్స్, బ్రదర్స్ ఉంటే బ్రదర్స్, ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు లేకుండా మీరు ఒక్కరే ఉంటే ఈ ఎగ్జాంపుల్ 2 అనేది చెప్పండి. అండ్ ఎగ్జాంపుల్ 3 వచ్చేసి, ఒకవేళ మీ సిస్టర్స్ కానీ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇక్కడ చెప్పండి. మై బ్రదర్ వర్క్స్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడ చేస్తారు? ఇన్ఫోటెక్ అనే కంపెనీలో చేస్తారు. మై బ్రదర్ వర్క్స్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ ఇన్ఫోటెక్. మై సిస్టర్ ఈజ్ ఇన్ ద 11th standard. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్? మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఎగ్జాంపుల్ 1 వచ్చేసి, నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇలా చెప్పండి. ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఐ డిడ్ మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ సో అండ్ సో ఇన్స్టిట్యూట్లో మీరు కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ 3 వచ్చేసి, ఐ క్రియేటెడ్ ఏ వెబ్సైట్ ఫర్ టు డూ లిస్ట్. ద యూజర్ కెన్ మేక్స్ ఏ లిస్ట్ ఆఫ్ దేర్ డైలీ టాస్క్స్ ఆన్ ద వెబ్సైట్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఈచ్ టాస్క్ దే కెన్ మేక్ ఇట్ యాజ్ డన్. దిస్ విల్ హెల్ప్ దెమ్ కీప్ ట్రాక్ ఆఫ్ దేర్ టాస్క్స్. ఇది ఎగ్జాంపుల్ 3. ఒకవేళ మీరు ఏవైనా వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేస్తే దాని గురించి ఏం చేశారు ఏంటి అనేది ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 4 వచ్చేసి, ఐ వర్క్డ్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్. మీరు ఒకవేళ పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేస్తే ఇలా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ డూ యూ వాంట్ టు పర్స్యూ ఏ కెరీర్ ఇన్ ఐటీ అండ్ వాట్ డూ యూ లైక్ అబౌట్ ఇట్? దీనికి ఎగ్జాంపుల్ 1 వచ్చేసి, ఐ లైక్ ప్రోగ్రామింగ్. ఎగ్జాంపుల్ 2, ఐ ఎంజాయ్ థింకింగ్ ఆఫ్ డిఫరెంట్ లాజిక్ టు క్రియేట్ ఎఫిషియంట్ అల్గారిథమ్స్. ఎగ్జాంపుల్ 3 వచ్చేసి, టెక్నాలజీ హ్యాస్ ద పవర్ టు ఇంప్రూవ్ పీపుల్ లైఫ్స్. ఐ లైక్ టు మేక్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ విత్ మై వర్క్. ఎగ్జాంపుల్ 4 వచ్చేసి, there are many job opportunities in IT sector. Example 5, there is a good scope for professional growth. నేను వీడియో చేస్తాను. ఈ పార్ట్ 2 వీడియో అనేది మీకు నచ్చినట్లయితే, మీకు ఎలాంటి ఇంటర్వ్యూకి సంబంధించి లేదా మీకు ఎలాంటి స్టడీ పరంగా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నేను చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇవి చాలామందికి యూజ్ అవుతుంది. ఎవరైతే కొత్త గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. వీడియోని మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.
దీని ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది కదా. దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.